మహేష్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ కోసం క్యూలో గంటల తరబడి కాదు రోజుల తరబడి. భారత వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు, చర్యలు తీసుకోవాలని బైడెన్కి విజ్ఞప్తి చేసిన భారత్. ఇంకెంత భద్రం, ఎంపీ రఘురామపై హైకోర్టు అసహనం. ఆదోని పర్యటనకు సీఎం జగన్. హైదరాబాద్కు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, డైనమిక్ సిటీలో ల్యాండ్ అయ్యానని మోదీ ట్వీట్. హైదరాబాద్ వేదికగా మా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్. ప్లాస్టిక్ గ్లాసులపై నిషేధం మరో 2 సంవత్సరాల వరకు ఎత్తివేయాలి, రామరాజు. కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నా. ములుగు ఏరియా హాస్పిటల్లో రివ్యూ మీటింగ్కు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఆర్కేటీ క్లబ్ను ప్రారంభించిన కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్. శ్రీలంక సంక్షోభం ఇప్పుడు ఏ మేరకు చేరిందో తెలుసా? పెట్రోల్ కావాలంటే ముందు టోకెన్లు తీసుకోవాలి. గంటల తరబడి కాదు రోజుల తరబడి క్యూలో ఎదురు చూడాలి. అవును, శ్రీలంకలో పరిస్థితి దయానీయమైన స్థితికి చేరుకుంది. పెట్రోల్ అమ్మకాలపై శ్రీలంక ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తుంది. అమ్మకాలను దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. గత 10-15 రోజులుగా అనేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా కాంగ్రెస్ చట్టసభ సభ్యులు భారత వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత వ్యవసాయ రంగంలో సరైన నిర్ణయాలు లేవని, ఇవి ప్రమాదకరమైన వాణిజ్యాన్ని వక్రీకరించే పద్ధతులంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై భారత్లో సంప్రదింపుల కోసం అధికారిక అభ్యర్థనను దాఖలు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఈ మేరకు 12 మంది కాంగ్రెస్ సభ్యులు బైడెన్కి లేఖ రాశారు. ఆ లేఖలో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నియమాల ప్రకారం ఆయా దేశాల ప్రభుత్వాల వస్తువుల ఉత్పత్తి విలువలో 10% వరకు సబ్సిడీ ఇవ్వడానికి అనుమతిస్తాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరంలో 24వ తేదీన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరవుతున్న తనకు భద్రత కల్పించడంతో పాటు అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదేం పిటిషన్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5వ తేదీన ఆదోనికి రానున్నారు. ఇందుకోసం పట్టణంలోని మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశీల రఘురాం ఏర్పాట్లను పరిశీలించారు. విశ్వకర్మలను కేటీఆర్ నోటుకొచ్చిన రీతిలో అవమానకరంగా గొట్టంగాడు, పప్పుచారుగాడు అని తిట్టడం క్షమించరానిదని, వెంటనే ఆయన విశ్వకర్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయనను రోడ్డు మీద తిరగనివ్వమని తెలిపారు. ఎవడో గొట్టంగాడు కానీ ఆయన ఎవడో ఉన్నాడు, ఆయన అడుగుండు, అరే ఏం చేసినవరా పైన, ఒక్క పని చేసినవా? ఒక్కటంటే ఒక్క పని. మోడీ దగ్గర, ఈయన దగ్గర, ఆయన దగ్గర విశ్వకర్మ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఎర్రోజు భిక్షపతి గారు ఈరోజు ప్రెస్ ముందు మాట్లాడబోతున్నాం. నిన్న జరిగినటువంటి ఆలోచన దృష్టిలో పెట్టుకొని కల్వకుర్తిలో కేటీ రామారావు గారు విశ్వబ్రాహ్మణుల మీద అనుచిత వాక్యాలు ఏర్పాటు చేసుకొని పప్పుచారు, పప్పుగారు, గొట్టం గారు అనే పదంతో విశ్వకర్మలను కించపరిచే రీతిలో మాట్లాడడం జరిగింది. కాబట్టి అటువంటి మాటను కేటీ రామారావు గారికి తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పక్షాన మీరు మాట్లాడింది వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం కోరడం జరుగుతుంది. అయ్యా కేటీ రామారావు గారు తెలంగాణ ఉద్యమానికి పునాది పోసినటువంటి మహానుభావులు కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రొఫెసర్ గారు తెలంగాణ విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తే. త్యాగాన్ని లెక్క చేయకుండా తెలంగాణ కావాలని చెప్పి త్యాగం చేసే వ్యక్తి, మొదటి వ్యక్తి శ్రీకాంతాచారితో పాటు 35 మంది అమరత్వం ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులే. ఈ రోజు వరకు మీతో పాటు మేము ఉన్నాం, మాకు తెలంగాణ కావాలని చెప్పి అహర్నిశలు కృషి చేసినటువంటి
బాధ్యత గల వ్యక్తులు, పోరాటం చేసే వ్యక్తులు విశ్వబ్రాహ్మణ పాత్ర ఎంతో ఉందని చెప్పి మీకు తెలుసు, మీ తండ్రి గారికి తెలుసు. కానీ మీరు మాట్లాడిన మాట అది ఎందుకు మాట్లాడారు, ఏం కథ అని ఆలోచిస్తే విశ్వబ్రాహ్మణులను కించపరిచే రీతిలో మాట్లాడినారు. బేషరతుగా ఒక మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం కోరడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 15 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు 33 జిల్లాల పేరుతోని 589 మండలాలతో 12,000 గ్రామాలలో విశ్వబ్రాహ్మణుల పాత్ర తెలంగాణ రావడానికి ఎంతో పాత్ర ఉన్నది. దయచేసి మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మా మండల నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఒకదాని మీకు వచ్చి, యూత్ నాయకత్వం కానీ, మహిళా నాయకత్వం కానీ ఒకదానికి వచ్చి రోడ్ల మీద ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటిలోగా మాకు ఈ మాటను వెనక్కి తీసుకున్నట్టు మీ యొక్క మాట ద్వారా, ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, పేపర్ ద్వారా ప్రకటించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. అయ్యా, మీరు కూర్చుండే చీటి, మీరు కూర్చున్నటువంటి రాజకీయం, మీరు చేసినటువంటి ఆలోచన ఏదైతున్నదో అది తెలంగాణలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుల పాత్ర కూడా ఉందని చెప్పి అనుకోవాలి. అటువంటి పాటలు హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం హాజరయ్యింది. బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులందరూ సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. దీనికి తోడు దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కూడా చర్చించబోతున్నారు. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. విమానం దిగగానే ఆయనకు ముఖ్యమంత్రి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్కు బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ మార్గంలోని రోడ్లన్నీ గులాబీమయమయ్యాయి. ఇక ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రధాని ఇవాళ హైదరాబాద్ వస్తున్నారని, 2 రోజులు ఇక్కడే ఉంటున్నారన్నారు. తెరాస వేసే ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్లో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల పక్షాన యశ్వంత్ సిన్హాకు నా హృదయపూర్వక స్వాగతం. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి. వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారు. భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హాది కీలక పాత్ర. ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉందని తెలిపారు. మంత్రిగా దేశానికి అనేక సేవలు చేశారని, న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి ఆర్థిక మంత్రిగా ఉత్తమ సేవలు అందించారని తెలిపారు. ఆత్మ ప్రమోదానుసారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని, అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఉన్నతమైన వ్యక్తిగా రాష్ట్రపతి ఉంటే దేశ ప్రతిష్ట మరింత ఇనుబడిస్తుందని సీఎం అన్నారు. మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేరలేదని, టార్చ్ లైట్ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవని తెలిపారు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయని, డీజిల్తో సహా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారని, ఇవి చాలదన్నట్లు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారని తెలిపారు. వాటిపై రైతులు సుదీర్ఘంగా పోరాటం చేశారని, ఉద్యమంలో కొందరు రైతులు మృతి చెందారని, మృతి చెందిన రైతుల కుటుంబానికి 3 లక్షలు అందించామని తెలిపారు. వారికి సాయం చేస్తే భాజపా చులకనగా చూసిందని తెలిపారు. ఉద్యమిస్తున్న రైతులపై జీపుతో ఎక్కించారు. రైతు ఉద్యమకారులను ఉగ్రవాదులన్నారు. మోదీ పాలనతో దేశ ప్రతిష్ట మస్కబారేలా చేశారని తెలిపారు. మోదీ శాశ్వతంగా పదవిలో ఉంటానని అనుకుంటున్నారని, పదవులు ఎవరికి శాశ్వతం కాదు, మార్పు వచ్చి తీరుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. Successfully killing the democracy every day, successfully killing the फेडरल सिस्टम ऑफ इंडिया, राज्यों के सरकार को सताना, जो इनके बात नहीं मानते उनको गिराना, इतने महान लोग हैं। ये एक आश्चर्यजनक बात है सर, आश्चर्यजनक। यहाँ महान केंद्रीय मंत्री है जो मोदी साहब के क्लासेस सुन के ट्रेंड है, बड़े महान मंत्री देख रहे, केंद्रीय मंत्री आज हैदराबाद में कह रहे, बड़ा आश्चर्य होता है साहब। यहां पे 119 एमएलए सीट है, जिनमें से हम और हमारे फ्रेंडली पार्टी मिलके 100 सीट हम जीत लिए थे। 88 तो हम जीते थे, 95 सीट्स हम जीते थे, 3/4 मेजॉरिटी। उसके बाद में हमारी संख्या बढ़ी, आज टीआरएस के एमएलए है 103, 104, और हमारे एक फ्रेंडली पार्टी है उनके एमएलए 7, और माननीय केंद्रीय मंत्रीगण जो हैदराबाद में बैठे हुए हैं
वो कह रहे हैं महाराष्ट्र में जैसा सरकार गिरा है तेलंगाना में देखने को मिलेगा, तेलंगाना सरकार भी गिराएंगे। ठीक बात है, गिराइए, हम भी इंतजार कर रहे हैं उस बात का, ताकि हम फ्री हो जाए, आपको दिल्ली से उतार देंगे। हमेशा हमेशा क्रांति का रास्ता क्राइसिस से ही बनता है। तेलंगाना एक ऐसा समाज है यशवंत जी, 60 साल लड़के अपने अस्तित्व को, अपने गरिमा को बनाए रखने के लिए तेलंगाना का जनता ने 60 साल लड़ी है। आखिरकार अपने बलबूते, अपने राज हासिल करके आज आगे बढ़ रहा है आप सब लोगों के आशीर्वाद से। एक जंग और लड़नी पड़े, तेलंगाना कभी पीछे नहीं। విజయవాడ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల రిజర్వేషన్ల కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్లో వ్యవస్థాపకులు రొక్కల శివశంకర్ నాయుడు మాట్లాడుతూ విదేశీ విద్యా దీవెన కాపు విద్యార్థులకు, విదేశాలకు వెళ్లిన వారికి తక్షణమే పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేయాలని, కాపు కార్పొరేషన్ నిధులను నవరత్నాల్లో భాగంగా చేయవద్దని, కాపు కార్పొరేషన్ గతంలో ఇచ్చిన ఉపాధి లోన్లను, ఎంఎస్ఎంఈ లోన్లను పునరుద్ధరించాలని, ఫీజు రియంబర్మెంట్స్, అమ్మఒడి పథకాలలో పొరపాట్లను వెంటనే సవరించాలని ఆయన కోరారు. సెంట్రల్ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ కాపు సంఘాలు పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ కాపు సంఘాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ రాష్ట్ర కాపు నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పి రాజకీయం చేయడం అనేది సరైన పద్ధతి కానే కాదు. జనం ఆయనతో ఆశపడ్డారు, అంటే ఎవడో వచ్చి చెప్పి అంటే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పండి, 2000 కోట్లు ఇస్తానని చెప్పండి, ఇంకా మంచి భవిష్యత్తు పిల్లలకు ఉంటుంది, లేదని చెప్పంటే ఉపాధి ఇంకా ఇస్తారు, మనం తీసుకోవచ్చు, రుణాలు లోన్లు ఇస్తారు అని చెప్పారండి. కానీ పేరుకే కాపు కార్పొరేషన్ తప్ప దాంట్లో నిధులు అని చెప్పంటూ లేదు అసలు. ఇవాళ మా దగ్గర కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. అంతే వచ్చినా సరే ఒక నిస్సహాయ పరిస్థితి అందరికీ ఏర్పడింది. ఈ నిస్సహాయ పరిస్థితి నుంచి అధిగమించి రావాలని చెప్పంటే అందరూ కలిసికట్టుగా ఉంటే తప్ప వాళ్ళ సమస్యల మీద మనందరం పోరాడాలని చెప్పి కూడా నుంచి అధిగమించి రావాలని చెప్పంటే అందరూ కలిసికట్టుగా ఉంటే తప్ప వాళ్ళ సమస్యల మీద మనందరం పోరాడాలని చెప్పి కూడా అందరినీ సభాముఖంగా కోరుకుంటా ఉన్నాం. అందరూ ఇందాక వచ్చి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ బాధ చెప్తూ ఉంటే అంటే ఇంచుమించు 92 కోట్లు 94 కోట్లు వాళ్ళకి రావాలని చెప్పంటే ఇవాళ మనం ఒక మీటింగ్ పెట్టి 2 ఫోటో దిగి వెళ్ళిపోవటమే కాదు, భవిష్యత్తు కార్యాచరణ ఏంటో అని చెప్పని కూడా ఒక ఆలోచనకి రావాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు కోర్టులో పోరాటం చేస్తూ ఉన్నారు. అది ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు రాజకీయ పోరాటం, రాజకీయ పార్టీలు చేయాలి. అలాగే న్యాయ పోరాటం కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి అండగా కూడా న్యాయపరంగా మనం ఏ సహాయం చేయగలుగుతాం కూడా మనందరం వాళ్ళకి అండగా నిల్చోని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. రాజకీయ పార్టీలు అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తే తప్ప, లేకపోతే ఎంతోమంది కొన్ని వేల పిల్లల భవిష్యత్తు పాడవుతాయని చెప్పారు కూడా మిమ్మల్ని అందరూ ఆలోచించమని చెప్పారు అడుగుతా ఉన్నాం. ఈ కులంలో పుడతమే తప్పు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ థర్నో ఫార్మర్ అసోసియేషన్ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలోత్సవ భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరికొండ రామరాజు మాట్లాడుతూ ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంలో భాగంగా సామాన్యులు ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులపై విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించాలని ఏపీ ఫార్మర్ అసోసియేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుందని ఆయన అన్నారు. పత్రికల్లో వచ్చిన వార్త మాకైతే ఎటువంటి నోటీసులు ప్రభుత్వం నుంచి రాలేదు. కానీ పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా మేము కంపెనీలు తాత్కాలికంగా ఆపివేయాల్సి వచ్చింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో మా గ్లాసులు అనేది చిన్న చిన్న వస్తుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే వేస్ట్ ఎక్కువ ఎక్కడికి వస్తుందంటే కవర్ నుండి వస్తుంది, అది ఇతర అంశాలను చూస్తుంది. తప్ప నుంచి మా ప్లాస్టిక్ గ్లాసుల నుంచి చాలా తక్కువ వేస్ట్ వస్తుంది. మాది 100కి 100% రీసైక్లింగ్ యూనిట్. మా గ్లాసులు మొత్తం కూడా అన్ని రీసైకిల్ చేయొచ్చు, బ్రహ్మాండంగా తిరిగి ఉపయోగించవచ్చు. మా రీసైక్లింగ్ మీద ఆధారపడి కొన్ని 100 పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంటాయి.
మాతో పాటు. ఇప్పుడు ఇవన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. వీటిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది, వేల మంది కార్మికులు నిన్నటికి రోడ్డున పడ్డారు. మా పరిస్థితి కూడా దాదాపు అదేవిధంగా. ఎందుకంటే కోవిడ్ తర్వాత బ్యాంకుల నుండి మేము అనేక లోన్లు, ప్రభుత్వం యొక్క సూచన మేరకు లోన్లు తీసుకున్నాము. ఆత్మనిర్భరలో భాగంగా వాటిని తిరిగి కట్టే పరిస్థితి ఉండదు కంపెనీ మూసివేస్తే కనుక. సో మీకు తిరిగి ఆ లోన్లు కట్టాలన్నా కూడా మా మీద నిషేధం అనేదాన్ని ఇంకొక 2 సంవత్సరాల పాటు ఉండకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. అది ఒక ప్రధానమైన అంశం. రెండవ అంశం ఏమంటే ఈ కవర్లకి, పీవీసీ బ్యానర్లకి 75 నుండి 100% మైక్రాన్ లోపు ఉన్న వాటికి పర్మిషన్ ఉందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. మా గ్లాసులు ఇప్పటికే 100 మైక్రాన్ పైన తయారవుతాయి, చాలా ఎక్కువ శాతం గ్లాసులు. కాబట్టి మా గ్లాసులు కూడా ఖచ్చితంగా 100% మైక్రాన్ పైన ఉన్నటువంటి ఏదైతే గ్లాసులు ఉన్నాయో వాటి మీద నిషేధం ఉండకూడదని, వాటిని తయారు చేసుకోవడానికి, వాటిని వాడటానికి ప్రభుత్వం అన్ని రకాల ముందు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము మా ధర్మో ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మా మెయిన్ డిమాండ్స్ ఈ రెండే. ఇతర అనేక అంశాలు ఉన్నప్పుడు, ఇతర ఆల్టర్నేటివ్ అంశాలు చూసినా కూడా ఆల్టర్నేటివ్ కూడా గ్లాస్కి ఏమీ లేదు. పేపర్ గ్లాసులు వాడితే పర్యావరణం దెబ్బతింటుంది, చెట్లు కొట్టేస్తారు. విపరీతం చెట్లు కట్టడం మొదలు పెడితే ఎంత పేపర్ వాడితే అన్ని చెట్లు పోతాయి. మన పర్యావరణం మొత్తం కూడా సమతుల్యత దెబ్బతినే పరిస్థితి. అలా అని బయోడిగ్రేడబుల్ గ్లాసులు తీసుకొస్తే మా గ్లాసు 60 పైసలకి 70 పైసలు దొరుకుతుంది. ములుగు ఏరియా హాస్పిటల్లో రివ్యూ మీటింగ్కి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈరోజు ములుగు ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్తో జరిగిన రివ్యూ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జాతీయ రహదారి విస్తరించడంలో ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా హాస్పిటల్లో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలకు వివిధ డబ్బులు వచ్చి హాస్పిటల్ వచ్చి రోగులకు మందులు అందుబాటులో తీసుకురావాలని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ కోసం క్యూలో గంటల తరబడి కాదు, రోజుల తరబడి. భారత వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు, చర్యలు తీసుకోవాలని బైడెన్కి విజ్ఞప్తి చేసిన భారత్. ఇంకెంత భద్రం, ఎంపీ రఘురామపై హైకోర్టు అసహనం. ఆదోని పర్యటనకు సీఎం జగన్. హైదరాబాద్కు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, డైనమిక్ సిటీలో ల్యాండ్ అయ్యానని మోదీ ట్వీట్. హైదరాబాద్ వేదికగా మా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్. ప్లాస్టిక్ గ్లాసులపై నిషేధం మరో 2 సంవత్సరాల వరకు ఎత్తివేయాలి, రామరాజు. కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నా. ములుగు ఏరియా హాస్పిటల్లో రివ్యూ మీటింగ్కు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఆర్కేటీ క్లబ్ను ప్రారంభించిన కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మహేష్ టీవీ.